అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదిక. తమ నియోజకవర్గాల్లో సమస్యలను ప్రస్తావించవచ్చు ఎమ్మెల్యేలు. అధికార పక్ష వైఫల్యాలను విపక్షం ఎండగట్టవచ్చు. అయితే అటువంటి అసెంబ్లీ సమావేశాలని విపక్ష నేతలు డుమ్మా కొడుతున్నారు. రాజకీయ కారణాలతో అసెంబ్లీ ముఖం కూడా చూడడం లేదు. అయితే 2014 తర్వాతే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అప్పట్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు టీడీపీలోకి. ఆ క్రమంలో అధికార విపక్షాల మధ్య గట్టి ఫైట్ నడిచింది. అప్పట్లో అధికార టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ తన గళం వినిపించింది. అయితే ఉన్నట్టుండి జగన్ శాసనసభను బహిష్కరించారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటారని శపథం చేశారు. పాదయాత్ర ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అదే స్థాయిలో శాసనసభలో చంద్రబాబుతో పాటు టీడీపీని టార్గెట్ చేశారు. 4 టీడీపీ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారు. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపనతో చంద్రబాబు శాసనసభను బహిష్కరించారు. మళ్ళీ సీఎంగానే అడుగు పెడతానని శపథం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడంతో చంద్రబాబు సీఎం అయ్యారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. నిబంధనలు అనుసరించి ప్రతిపక్ష నేత హోదా జగన్కి ఇవ్వలేదు. ఆ సాకు చూపి జగన్ శాసనసభకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ శాసనసభకు రాలేనని తేల్చి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీలో పోలీసు వ్యవస్థ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి కూడా తెలిసిందే. తాను హోంమంత్రిని కాదని, అలా అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని పవన్ హెచ్చరించిన సంగతి కూడా విదితమే. ఈ వ్యాఖ్యలను హోంశాఖ మంత్రి అనిత పాజిటివ్గా తీసుకున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అదే పనిగా డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కామెంట్స్ పై జగన్ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. శాంతి భద్రతల అంశం ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందని సీఎం చంద్రబాబుని ఆ విషయాన్ని ప్రశ్నించాలని పవన్కి సూచించారు. మరోవైపు అసెంబ్లీలో వైసీపీ సభ్యులకు మైక్ ఇవ్వకపోవడం వల్లే తాను అసెంబ్లీకి వెళ్ళడం లేదని జగన్ చెప్పడం వింతగా ఉంది. జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటైంది. అటు తర్వాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోసారి అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆ సమయంలో ఢిల్లీలో నిరసన తెలిపారు. ఇప్పుడు శాంతి భద్రతలను సాకుగా చూపి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది ఖచ్చితంగా మైనస్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ మంచి అవకాశాన్ని కోల్పోతున్నారని గుర్తు చేస్తున్నారు. మరి 2029 ఎన్నికలకు ఈ అంశం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.